జై శ్రీరామ్ స్వామి, జై సద్గురురామ్ స్వామి. స్వామి, ఇదే సర్గల స్వామి 50వ శ్లోకం స్వామి. సముద్ర జలమట్లు తన జలముచే తన యందు తరంగాది భేదమును పొందినట్లు ఆత్మయే ఆత్మచే ఆత్మయందు నానా ప్రకారములకు విభేదములను స్వయముగా గ్రహించుచున్నది. అంటే స్వామి, ఆత్మయే ఆత్మచే ఆత్మయందు అంటే మనస్సుగా తీసుకోవాలన్నా స్వామి, అక్కడ ఎట్లా అని తీసుకోవాలా స్వామి? ఎలా తీసుకున్నా అర్థం సరిపోతుందమ్మా. ఆత్మ అనే శబ్దాన్ని మనం ఒక నిర్దేశానికి వాడుతున్నాం ప్రస్తుతం. ఈ నిర్దేశం ఎలా నిన్ను నీవు ఈ స్థూల శరీరంగా భావించినట్లయితే ఆ విధంగానే అది ఆత్మగా పిలువబడుతుంది. అలా కాకుండా మనోమాత్రంగా దర్శించినట్లయితే అది, జ్ఞానమాత్రంగా దర్శించినట్లయితే అది కాదని కేవల చైతన్య మాత్రంగా దర్శించినట్లయితే అదే ఆత్మగా చెప్పబడుతోంది. ఆత్మకి నిజానికి ఎటువంటి నిర్దేశము లేదు, నిర్దేశానికి బద్ధమయ్యేది కాదు. కానీ నిర్దేశం వచ్చినప్పుడు మాత్రం నిర్దేశం ఎట్టిదో దానిని అనుసరించే అనుభవం అంతా కలుగుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఇంకా అర్థమైంది స్వామి. అంటే ఇక్కడ నాకు అర్థం కాదు, ఆత్మయే ఆత్మచే ఆత్మయందు అంటే నాకు కొంచెం తెలియలేదు స్వామి. ఇప్పుడు అర్థమైంది స్వామి. ఆత్మ అంటే నువ్వేమనుకుంటున్నావో అది అర్థమైంది స్వామి. నేను అన్నావు అనుకో, ఆత్మ అంటే నేను అని అర్థం వాస్తవానికి స్వామి. సో నేను అన్నప్పుడు ఎవరు నువ్వు ప్రశ్నించుకుంటావు కదా, మరి నేను ఎవరిని అని. లేదు, ఎదుటి వాళ్ళు కనిపిస్తూ ఉంటే వాళ్ళు అడిగితే ఎవరు నీవు అని అడిగితే ఏం చెప్తాం? అది ఆత్మ. అర్థమైందమ్మా? ఇప్పుడు నీ ఆత్మ నిర్దేశంలో ఉండే మాలిన్యం నీకు సంసారంగా అనుభవానికి వస్తుంది. సో నీ ఆత్మ నిర్దేశంలోని నిర్మలత్వం నీకు మోక్షంగా అనుభవానికి వస్తుంది. లేకపోతే బంధ మోక్షాలకు అతీతమైన ఈ సంసారానికి వీటికి అన్నిటికీ అతీతమైన స్వర్గానికి వీటికి అన్నిటికీ అతీతమైన స్థితిగా నీకు అనుభవానికి వస్తుంది నిర్మలత్వం వల్ల. నిర్దేశమే ఇక్కడ మచ్చ. అర్థమైందా? అర్థమైంది. జై శ్రీరామ్ స్వామి. కైవల్య పద శ్రీ నారాయణ పరమ సత్తాకనా